హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి మిరపలో కింద ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఈ టైంలో, ఎందుకంటే ఇది డిసెంబర్ ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసింది. దీంతో పాటు జనవరి అనమాట. మ్యాక్సిమం మిరప పంట ఏదన్నా మంచి దిగుబడి సాధించాలంటే కనుక ఈ 2 నెలలే ప్రధానం అనమాట. అంతేకాకుండా కింద మనం ఈ టైంలో ఎలాంటి ఎరువులు మనం వేసుకోవాలి, దాంతోపాటు పైపాటుగా ఫ్లవరింగ్, దాంతోపాటు ఎదుగుదల లేదు, గ్రోతింగ్ లేదు అన్న రైతులు ఈ టైంలో కింద ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, పైపాటుగా ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించగలం ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ వీడియో అందరూ కూడా చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకు ఈ వీడియోలో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఎలాంటి ఎరువులు వేసుకోవడంతో పాటు పైపాటుగా ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, వాటి డోసెస్ ఎంత ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మిత్రులారా. చాలా మంది రైతు సోదరులకి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు. కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం వల్ల మనం పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో ప్రధానంగా ఎలాంటి ఎరువులు వేసుకోవాలంటే, మనకి మెయిన్గా అసలు మొక్క ఎదుగుదల లేదు, అక్కడితోనే ఆగిపోయింది, ఒక స్టెప్ పడి అక్కడితోనే ఆగిపోయింది అన్న రైతులు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఎరువులు వచ్చేసి 28 తెచ్చుకోండి మిత్రులారా. మనకి గ్రోమోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. 28% మనకి నత్రజని ఉంటుంది, అంతేకాకుండా 28% భాస్వరం ఉంటుంది అనమాట. ఈ నత్రజని ఏంటంటే మొక్క ఎదుగుదల రావడానికి, దాంతోపాటు కొంత గ్రీనిష్నెస్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఈ భాస్వరం ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది మొక్క కొంచెం గ్రోతింగ్ అనేది బాగా రావడానికి ఉపయోగపడుతుంది మిత్రులారా. ఈ 28 వచ్చేసి ప్రతి ఎకరానికి 50 కేజీలు. దాంతోపాటు F20 అని చెప్పి మీకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, గ్రోమోర్లో దొరుకుతుంది మిత్రులారా. ఈ F20 అనేది చాలా ఈ టైంలో ఖచ్చితంగా మనం ఫ్లవరింగ్ స్టేజ్లో, అంతేకాకుండా క్రాప్ సెట్ చేసుకోవాలి. ఒక స్టెప్ పడింది, సెకండ్ స్టెప్ కోసం చూస్తున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ F20ని యూజ్ చేయాలి. F20 అంటే మనకి ఇది కంప్లీట్ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మిత్రులారా. దీని లోపల మనకి మొక్కకు కావాల్సిన 20 రకాల పోషకాలు, అంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల, ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాల పోషకాలు అనేవి ఈ F20లో ఉంటాయన్నమాట. ఈ F20 వచ్చేసి ప్రతి ఎకరానికి 40 కేజీలు ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా 40 కేజీలు ఇచ్చినట్లయితే మొక్కకు కావాల్సిన అన్ని రకాల 20 రకాల పోషకాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. మొక్క అనేది మనం దానికి మొక్కకి ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క మంచిగా గ్రోతింగ్ రావడంతో పాటు ఎటువంటి డిసీజెస్, అంటే మనకేంటంటే ఈ పోషకాల లోపం వల్ల కూడా ఫ్లవర్ డ్రాప్ అవడంతో పాటు ఆ పడిన పూతంతా కూడా రాలిపోవడం, ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి రెండు కలిపి ఇచ్చుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి 28 వచ్చేసి ఒక 50 కేజీలు, దాంతోపాటు F20 వచ్చేసి ఒక 40 కేజీలు మనం ప్రతి ఎకరానికి కూడా కలిపి మనం కింద ఇచ్చినట్లయితే మనకి మంచి రిజల్ట్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. F20 వాడిన రైతులు అయితే కనుక నెక్స్ట్ చూసుకున్నట్లయితే CMS తీసుకోండి. మీకు CMS అంటే కాల్షియం, మెగ్నీషియము, సల్ఫర్ ఉంటుంది మిత్రులారా. ఇది కూడా మనకి మొక్కకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఇచ్చినట్లయితే కాయ సైజ్ అది బాగా రావడానికి, కాయ క్వాంటిటీ మంచి సైజు, దాంతోపాటు క్వాలిటీగా రావడానికి, మనకి బాగా పడిన కాయలు కూడా మంచి కాటాలు అవి బాగా రావడానికి కూడా, అంటే కాయ అనేది కూడా మంచి లావు రావడంతో పాటు బాగా గింజలు అనేది పోసుకొని కాయ బరువు కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఈ CMSని కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. వీలుంటే ఈ 3 కలిపి వచ్చేసి ఇవ్వండి అనమాట. ఎందుకంటే మనం కింద భూమిలో పోషకాలు ఇస్తేనే మొక్క భూమి లోపల పోషకాలు తీసుకొని మంచి గ్రోతింగ్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. కాబట్టి CMS వచ్చేసి ఒక 50 కేజీలు, దాంతోపాటు F20 వచ్చేసి ఒక 40 కేజీలు, 28 వచ్చేసి ఒక 50 కేజీలు ఇచ్చినట్లయితే మనకి మిరపలో మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఇది ఒక ఫెర్టిలైజర్గా తీసుకోండి. దీంతో పాటు కింద ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు గ్రోమోర్లోనే గ్రో ప్లస్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రుల. దీని లోపల కూడా మనకు 5 రకాల పోషకాలు ఉంటాయి అనమాట. మొక్కకు కావాల్సిన 5 రకాల పోషకాలు, భాస్వరం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది. ఈ విధంగా చెప్పాలంటే మొక్కకు కావాల్సిన అన్ని రకాల 5 రకాల పోషకాలు అనేవి దీంట్లో కూడా ఉంటుందన్నమాట. ఈ గ్రో ప్లస్ కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి 50 కేజీలు ఇచ్చుకోండి. 50 కేజీలు, దాంతోపాటు 10, 26 అని చెప్పి దొరుకుతుంది మిత్రులారా. మనకి 10% నత్రజని ఉంటుంది, 26% భాస్వరం ఉంటుంది, 26% పొటాష్ ఉంటుంది మిత్రులారా. ఖచ్చితంగా కూడా మనం ఈ ఎరువును కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే
ఈ 10, 26, 26 అనేది మనకి ఈక్వల్ క్వాంటిటీలో భాస్వరం ఉంటుంది. అంతేకాకుండా 26% భాస్వరం ఉంటుంది. 26% పొటాష్ ఉంటుంది. కాబట్టి మొక్కకి భాస్వరం సమానంగా అందుతుంది. పొటాష్ అనేది సమానంగా అందుతుందనమాట. దాంతో పాటు మనం ఈ గ్రో ప్లస్‌లో వచ్చేసి మొక్కకు కావాల్సిన 5 రకాల పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి 2 వచ్చేసి ఒకసారి ఇచ్చినట్లయితే మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 28, 28 దాంతో పాటు F20 దాంతో పాటు CMS వచ్చేసి ఒకసారి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 15 రోజులు, ఒక 20 రోజుల తర్వాత వచ్చేసి గ్రోమోర్ వాళ్ళదే గ్రో ప్లస్ తీసుకోండి. దాంతో పాటు 10, 26, 26 ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు మంచి మొక్క అనేది మంచి ఎదుగుదల రావడంతో పాటు ఫ్లవరింగ్ రావడంతో పాటు కాయ సైజ్ అది ఇంప్రూవ్ చేసుకుంటానికి, కాయ క్వాంటిటీ అది బాగా ఇంప్రూవ్ చేసుకుంటానికి ఈ విధంగా కూడా మంచి రిజల్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులు. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ ఎరువులు అనేది ఇచ్చినట్లయితే మీకు మిరపలో మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి మిత్రులారా. మెగా పవర్ చిన్న మొక్కలు అయినట్లయితే కనుక మెగా పవర్ స్టార్టింగ్ స్టేజ్లో వేసుకోండి. మెగా పవర్ ఇస్తుంది, ఇది కూడా మనకి మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మెగా పవర్ కానీ భూ ఔషధ్ కానీ ఇవి చిన్న స్టేజ్లో, అంటే ఇప్పుడు నేను కొన్ని ఏరియాలో బాపట్ల సైడ్లో తెమ్మ సముద్రం అటు సైడ్ వెళ్ళడం జరిగింది. అటు ఇంకా ఈ టైంలో మిరప అనేది నాటడం జరిగింది. సత్తెనపల్లిలో కూడా కొన్ని ఏరియాలో ఏంటంటే ఒక 40 రోజులు 60 రోజులు పైర్లు ఉన్నాయి అనమాట. వాళ్ళు మెగా పవర్ యూజ్ చేసుకోండి. మెగా పవర్ కానీ భూ ఔషధ్ కానీ ఇలాంటి మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మొక్కలు అనేది ముడత అనేది రాకుండా కూడా మనకి మంచిగా కూడా వచ్చేది, గ్రోతింగ్ అది బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిసారి కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడడం వల్ల ముడత అనేది వచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఈ విధంగా మీరు ఎరువులు అనేది ఇచ్చుకోండి అనమాట. పైపాటుకు వచ్చేసి మనకు గ్రోతింగ్ లేదు, ఫ్లవరింగ్ రావాలనుకున్న రైతులు మనం ప్రతి రైతు చేత స్ప్రే చేయించాం అనమాట. స్ప్రే చేయించిన ప్రతి రైతు ఫీల్డ్కి కూడా ఫీల్డ్ విజిట్లో భాగంగా వెళ్ళడం జరుగుతుంది మిత్రులారా. కైరో అనమాట, ఇది ప్రతి ఎకరానికి వచ్చేసి 500 ml సుమారు 6 పంపుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. మొక్కకి ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి మొక్క అనేది భూమిలో పోషకాలు అనేది సమానంగా తీసుకొని మనకి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఈ ఫ్లవర్ డ్రాప్ ఏమన్నా అవుతుంటే ఆ ఫ్లవర్ డ్రాప్ని కంట్రోల్ చేయడంతో పాటు కాయ సైజ్ అది బాగా ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్సలెంట్ గా కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి కైరోని ప్రతి ఎకరానికి వచ్చేసి 500 ml అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కైరో వాడిన రైతులు ఖచ్చితంగా 10 క్వింటాల దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విలోవిడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ బ్రాండ్ వచ్చేసి ప్రతి ఎకరానికి 100 ml స్ప్రే చేసుకున్నట్లయితే ఇది కూడా మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ ఇచ్చి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ బ్రాండ్ కూడా స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాంటాక్ ప్లస్ అనమాట, అమైనో యాసిడ్స్ దాంతో పాటు న్యూట్రిషన్స్ ఉంటాయి అనమాట. గ్రోమోర్ వాళ్ళు కోరమండల్ మనకి గ్రోమోర్ లో దొరుకుతుంది అనమాట. కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఇది అనమాట. ఇది కూడా మనకి ఈ ఫ్యాంటాక్ ప్లస్ కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్రులారా. మీ దీని లోపల మనకి ప్రోటీన్స్ దాంతో పాటు అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోండి. దీంతో పాటు గోగ్రేజ్ వాళ్ళది డబుల్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మనకి ఫ్లవరింగ్ బాగా రావడానికి, అంతేకాకుండా వచ్చిన ఫ్లవర్ అనేది కాయగా మారడానికి ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇషాబీన్ స్ప్రే చేసుకోవచ్చు. ఇషాబీనో కానీ లేకపోతే క్రాప్ మ్యాక్స్ కానీ ఇవి కూడా ప్రతి ఎకరానికి వచ్చేసి 1 లీటర్ తెచ్చుకున్నట్లయితే 2 ఎకరాల నుంచి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక మీకు ఫ్లవర్ డ్రాప్ ఏదైనా అంటే వచ్చిన పూత అంతేమైనా డ్రాప్ అవుతుంటే కనుక మనకి సిఎన్ అని చెప్పి అందుబాటులో ఉంటుంది మిత్రులారా. కాల్షియం నైట్రేట్ అనమాట. ఈ సిఎన్ డిఫిషియన్సీ వల్ల కూడా మనకి కాల్షియం నైట్రేట్ ఏమైనా డిఫిషియన్సీ ఉన్నా కానీ ఈ ఫ్లవర్ డ్రాప్ అనేది అవడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. అంతేకాకుండా ఈ కాల్షియం నైట్రేట్ను ఒకసారి స్ప్రే చేసుకోండి. అంతేకాకుండా బోరాన్ అనమాట. ఖచ్చితంగా కూడా బోరాన్ వచ్చేసి 250 గ్రాములు ప్రతి ఎకరానికి పంటకాలం మొత్తంలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. ఈ కాల్షియం నైట్రేట్ను వచ్చేసి ప్రతి ఎకరానికి 1 kg స్ప్రే చేసుకున్నట్లయితే మనం స్ప్రే చేసే పురుగు మందుల్లో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి 1 kg స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా మీరు స్ప్రే చేసుకొని దీంతో పాటు మీరు పైపాటుగా 15 రోజులకు ఒకసారి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అయినా 13-0-45 కానీ లేకపోతే 28-28 కానీ ఇలాంటివి కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మొక్క మంచి గ్రీనిష్నెస్, అంటే మొక్క ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా గ్రీన్ కలర్లో ఉండడంతో పాటు ఫ్లవరింగ్ బాగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది మిత్రులారా. ఇలాంటి భూమిలో కింద వచ్చేసి ఈ విధమైన ఎరువులు వేసుకోండి. పైపాటుగా మీకు ఫ్లవరింగ్ సంబంధించి నేను చెప్పిన ఈ ఫ్లవర్కి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి. ఈ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ దాంతోపాటు బోరాను, అంతేకాకుండా కాల్షియం నైట్రేటు ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మనకి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా
ఫ్లవర్ బాగా రావడంతో పాటు మొక్క మంచి ఎదుగుదల రావడంతో పాటు ఎదుగుదల ఆగిపోయింది అనుకున్న రైతులు కింద మనం ఆల్రెడీ ఇలాంటి ఎరువులు ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కని ఆ ఎరువులు అనేది తీసుకొని మొక్క మంచి గ్రోతింగ్ కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇంకో మనకి టైం అనేది లేదనమాట. ఓన్లీ డిసెంబర్ ఎండింగ్ వచ్చేసి ఇంక ఉంది మనకి జనవరి మంత్ ఒకటే అనమాట. మిరప తోట మనం కాపించుకోవాలి, మంచి దిగుబడి సాధించాలంటే గనక ఈ జనవరి, ఈ డిసెంబర్ ఇవి రెండేగా ఈ మనకి ప్రధానంగా ఎక్కువగా మనకి టైం ఇక లేదు కాబట్టి ఈ రెండే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జనవరి అనేది బాగా మనకి ఇంపార్టెంట్ అని మిత్రులారా. కాబట్టి ఈ విధంగా కూడా ఒక 2 సార్లు గనక మనం భూమిలో వచ్చేసి ఈ ఎరువులు ఇచ్చుకొని పైపాటుగా ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.